చావుకి ఎవరు కారణం కాదు అని రాసిపెట్టి మరీ చనిపోయింది సార్. అది తెలిసాక నాకు ఇంకా గిల్టీగా ఉంది సార్. ఒకటి గుర్తుపెట్టుకో సమీర్, లైఫ్లో జరిగిపోయింది మార్చలేం, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపొచ్చు. ఇప్పుడు నీకు కావాల్సింది కౌన్సిలింగ్ సెషన్స్ కాదు, వర్కింగ్ సెషన్స్. ఎలాగూ నాకు హ్యాకర్ రిక్వైర్మెంట్ ఉంది, నాతో పాటు వర్క్ చేద్దు పదా. గిరి గారు. సార్. ఈ సమీర్ ఎథికల్ హ్యాకర్, ఇక్కడ నుంచి మన టీంలో ఉంటాడు. ఓకే సార్. ఓకే. హలో సార్. ఏంటమ్మా, హ్యాకింగ్ అంటేనే అనెతికల్, మళ్ళీ ఎథికల్ హ్యాకింగ్ ఒకటా? ఎలా చేస్తావేంటి? ఎలా చేస్తానో చెప్తే మీరే చేసుకుంటారు, కానీ నన్ను ఎందుకు అలా చేసుకుంటారు సార్? పాయింటే. టూ మినిట్స్ బ్యాక్ యూట్యూబ్లోని కేటీవీలో కోరికలే గుర్రాలైతే అనే ఎపిసోడ్ ఓపెన్ చేశారు. సార్ వచ్చారని క్లోజ్ చేశారు. మీ వాట్సాప్లో మొత్తం 137 చాట్స్ ఉన్నాయి. దాంట్లో విక్రాంత్ సార్ పేరు ఆర్ మొగుడు అని సేవ్ చేసుకున్నారు. ఆపోయా బాబు, అంటే బాత్రూమ్ లో అద్దం ముందు బట్టలన్నీ విప్పి నిలబడినట్టు మన జీవితంలో జరిగేవన్నీ తెలిసిపోతాయన్నమాట. సమీర్ సార్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ లిస్ట్ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే కూర్చో. ఇందులో వాళ్ళ ఫోన్ నంబర్స్, పర్సనల్ ప్రిమిసెస్లో ఉన్న సీసీటీవీ, ఐపీ అడ్రస్లు కూడా ఉన్నాయి. నాకు వాళ్ళ కాల్స్, మెసేజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఎప్పటికప్పుడు తెలియాలి. షో సార్. ఏంటి అలా చూస్తున్నావు? సార్ దొరికేదే అప్పుడప్పుడు, కనీసం